కీర్తనలు 34 కీర్తన. వాక్యపట్నంలో ఝాన్సీ నడిపిస్తుంది. క్షమించడం 39 కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియో మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా నా అంతము ఎట్లుండినది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. దేవుడు వాక్య భాగం దీవించను గాక. ఆమె దేశ అందరూ కూడా కూర్చుంది. వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. దావీదు కీర్తన, ఇది 39వ కీర్తన. దావీదు కీర్తన, ఇది యెదూతునకు రాసిన కీర్తన. యెదూతుకు ఎందుకు రాశాడో మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 41-42 వచనాలు చదవమ్మా.
చాలమ్మా. ఎందుకు రాశాడంటే వాళ్ళు యెహోవా కృపను గూర్చి నిత్యము స్తుతించాలని. ఎదుగుతునకు ఆయన ఎదుగుత అంటే గాయకుడి యొక్క గాయకులు ఉంటారు, వాళ్ళకి నాయకుడు కూడా ఉంటారు. ఆ గాయకుల యొక్క నాయకుడి గురించి ఆయన ఏం చేశాడు, నిత్యము ఆయన కీర్తిని స్తుతించాలి గనుక అందుకు ఆయన ఏం చేశాడు, వాళ్ళని నియమించాడంట. ఎందుకు స్తుతించాలి, నిత్యము స్తుతించాలి ఆయన కీర్తి నిత్యము, ఉదయం నుంచి సాయంత్రం. అదే 40 వచనం చూసుకున్నట్లయితే, ఉదయ అస్తమానములందు అనుదినము నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించుటకే అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులను యాజకులను నియమించెను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన యొక్క కీర్తిని ప్రచురించాలి, గానం చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, 24 గంటలు స్తుతి ఆరాధన అనేది నియమిస్తున్నారు. అంటే 24 గంటలు కూడా స్తుతి ఆరాధన చేయడానికి ఏం చేస్తున్నారు, కొంతమంది నియమిస్తున్నారు. గాయకులను అనేది వాయిద్యాల ద్వారా నియమించి వాళ్ళు నిత్యము స్తుతి ఆరాధన చేయడానికి ఒక రోజు అనేది అదే 36 గంటలు లేదా 48 గంటలు ఆరాధన చేయడానికి. ఆరాధన అనేది అక్కడే మనకి పాత నిబంధన గ్రంథం నుంచే వచ్చి ఉన్నది. నిత్యము స్తుతి చేయడం, ఉదయ అస్తమానం, ఉదయం నుంచి సాయంత్రం వరకు స్తుతి చేయడానికి ఇక్కడ గాయకులను అనేది నియమించాడు. ఎందుకు స్తుతి చేయాలి, స్తుతి చేయడం ద్వారా ఏమున్నది మనం చూసుకున్నట్లయితే, స్తుతి చెల్లిస్తే ఏంటి, స్తుతి ద్వారా ఏ కీడు మనకి సంభవించకుండా ఉంటుంది. ఏ కీడు మన దరిదాపులకి మన యొక్క స్థితి మార్చేది స్తుతులు, మన స్థితిగతులు మార్చేది, మన యొక్క ఆరోగ్య పరిస్థితిని మార్చేది, మన యొక్క బలహీనత మార్చేది, మనకి ఏ సమస్య ఉన్నా మన యొక్క ముందు ఏ దుర్గం ఉన్నప్పటికీ దాన్ని కూల్చేది స్తుతులు. ఆ స్తుతులు ఎందుకు చెల్లించాలని మనం చూసుకున్నట్లయితే అన్ని వచనాలు మేము ధ్యానించడం 4, 5, 6 వచనాల్లో చెప్తున్నాడు కదా. 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. దావీదు అంటున్నాడు, అంత స్తుతి చేయడానికి పూనుకున్న వ్యక్తి ఏమంటున్నాడు, నా దినముల ప్రమాణము, నా యొక్క ఆయువు ఎంత ఉన్నది, ఏ విధంగా ఉన్నది నాకు తెలుపు ప్రభు అని దావీదు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క దినములు ఏ విధంగా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు. అందుకని ఏమంటాడు, ముందుగానే నాకు తెలియజేయ ప్రభువా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంత అనేది నాకు తెలుపుము. అదే 62వ కీర్తన 9వ వచనం చూసుకున్నట్లయితే, అరవై 62:9 తల్లి. అల్పులైన వారు వట్టి ఊపిరి అయినారు. నాకంటే అల్పులుగా ఉన్నవారు, నేను దావీదు ఒక గాయకుడు, ఒక యాజకుడు, ఒక రాజు. ఆ రాజు కన్నా ఇంకా తక్కువగా ఉన్నవారు వాళ్ళే వట్టి ఊపిరిగా ఉన్నారు. కానీ నేను ఇంకా ఏ విధంగా ఉంటాను, రాజు అయినప్పటికీ ఏదైనా తప్పిదం అనేది జరగచ్చు. కానీ ఆ రాజు కూడా ఏమంటున్నాడు, వాళ్ళే అంత ఇదిగా ఉన్నప్పుడు వట్టి అల్పులైన వారు వట్టి ఊపిరి అయినారు. గనులైన వారు మాయా స్వరూపులు, గనులు కూడా ఉన్నారు. ఆ గనులైన వారు అందరూ కూడా మాయా స్వరూపులు. ఆ మాయా స్వరూపులే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, వారి దినముల ప్రమాణము నాకు తెలియజే. వాళ్ళే గనులైన వారే ఏ విధంగా ఉంటున్నారో తెలియదు, ఏ విధంగా చనిపోతున్నారో తెలియదు. కానీ నేను రాజుని దేవుని సన్నిధి స్తుతిస్తున్నాను, దేవుని సన్నిధి గణపరుస్తున్నాను. ఆయన యొక్క నామాన్ని నేను నిత్యము స్తుతి చేయడానికి యాజకులు నియమించాను. అయినప్పటికీ కూడా నాకు ఏ విధంగా ఉంటున్నదో తెలియదు, నా దినములు ఏ విధంగా ఉన్నాయో, నా దినములు ఏ విధంగా వెళతాయో నాకు తెలియదు కనుక నా అంతము ఎట్లున్నది నాకు తెలుపు. మా త్రాసులో వారందరూ తేలిపోదురు, త్రాసులో వాళ్ళందరూ కూడా తేలిపోతారు. త్రాసు అంతప్పటికీ కొన్ని గుళ్ళ దగ్గర ఏం చేస్తారు, పటికి బెల్లం అన్నీ త్రాసులో తూకుతారు. పిల్లల్ని వేసి పెద్దలను వేసి కూడా డబ్బు లేదా బెల్లం ఇవన్నీ కూడా లేదా పసుపు అన్నీ తోస్తారు. తూచినప్పుడు వాటికి ఎంత ఖరీదు ఉంటుందో అంత ఖరీదు డబ్బులన్నా ఇచ్చేస్తారు, అక్కడ వస్తువు అన్నా ఇస్తారు. కానీ ఇక్కడ మనుషుల్ని ఏం చేస్తున్నాడు, ఆయన త్రాసులో వేసి తూస్తాను అంటున్నాడు. ఎందుకని, మన యొక్క కార్యాలు ఏ విధంగా ఉన్నాయో దేవునికి తెలుసు, మన యొక్క స్థితిగతి ఏ విధంగా ఉన్నదో దేవునికి తెలుసు కనుక అందుకే దావీదు ఏమంటున్నాడు, అయ్యా మా దినములు ఏ విధంగా మాకు తెలియజేయి. మాయా స్వరూపులు, గనులైన వట్టి ఊపిరి వారు, వాళ్ళు త్రాసులు వాళ్ళందరూ తేలిపోతారు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి మనం తేలిపోవచ్చు. కానీ మా యొక్క దినములు ఏ విధంగానే మాకు ముందుగా తెలియచేయని దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చేస్తున్నాడు. మనం కూడా ఏ విధంగా ఉంటున్నాం మనకి తెలియదు. కానీ నిత్యం ఆయన సన్నిధిలో ఏం చేసి స్తుతి అనేది మనము చెల్లించాలి. స్తుతి ద్వారా మన యొక్క స్థితిగతులు అనేది చాలా విధంగా మారటానికి ఆయన దేవుడు మనల్ని ఏర్పరిచాడు. కానీ మనం ఏం చేసి స్తుతి అనేది చెల్లించడానికి మనమే ఇష్టపడం, దాన్ని దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడం. దేవుని సన్నిధిలో ఉండలేక ఆయన సన్నిధి మనం చూడలేని స్థితిలో అనేకమైన రోజులు ఉండవచ్చు. కానీ ఈ దేవుడు మనల్ని ఈ విధంగా నిలబడి ఈ విధంగా మనం చూసామంటే ఆయన దినములు మనల్ని ఏం చేస్తాడు,
పరిమాణాన్ని మనమే ఒకరోజు పొడిగించడం వల్ల మనం ఈ సన్నిధిలో మనం కూర్చున్నాము. కానీ పొడిగించిన దినాలను కూడా సద్వినియోగం చేసుకోలేని మనుషులు కూడా ఉన్నారు. అదే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని పౌలు భక్తుడు అంటున్నాడు. అజ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? మన యొక్క దినాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ రోజు ఇచ్చిన దినాన్ని మనం ఏం చేస్తున్నాం? కాళ్ళ తన్నుకుంటున్నాము. నాశనాన్ని మనం కోరి తెచ్చుకుంటున్నాం కనుక ఇంకా మనము దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటున్నాము. దావీదే ఏమంటున్నాడు? నా దినముల పరిమాణం నువ్వు ఏ విధంగా ఉంచావు నాకు తెలియచేయి ప్రభువా. మేము ఏ విధంగా ఉంటున్నాం, మా అంతం ఏ విధంగా ఉన్నదో మాకు తెలియజేయండి. ఆయన ప్రార్థన చేస్తుంటే మనం నిత్యము ఆయన సన్నిధిలో కొన్ని గంటలు కనిపోయి మనం కూడా ఏమంటున్నాం తెలుసా? వెళ్ళొచ్చులే, ఈ రోజు కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చు, ఈ రోజు కాకపోతే మళ్ళీ శుక్రవారం వస్తుంది. ఏమో శుక్రవారం నువ్వు ఉంటావో లేదు ఎవరికి తెలుసు? ఇచ్చిన రోజు నువ్వు సద్వినియోగం చేసుకోలేనప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అదే దేవుడు ఏమన్నా వెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను అంటున్నాడు. లోక సువార్తలు అంటున్నాడు. అడిగినప్పుడు ఏమవుతాం? మనం వెళ్ళిపోతామా లేదా? ఉంటామా? ఇక్కడ ఆయన తీసుకోవాలంటే నిమిషం మాత్రం ఆయనకి చాలు. ఆయన కన్ను మూసి తెరిచేటప్పుడు మనం ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. అందుకే దావీదు నా దినముల పరిమాణం నీవు నాకు తెలియజేయ అంటున్నాడు. అది 5వ వచనం, నా దినముల నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. దేవుని యొక్క దినాలు ఏ విధంగా బెత్తడంతగానే చేసి, బెత్తడు అంటే ఎంతే మన యొక్క దినాలు ఉన్నాయి. మన ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. కానీ మనం ఏం చేస్తున్నాం? 80, 70 కూడా బ్రతికిన రోజులు ఉన్నాయంటారా? లేవు. 30, 40లోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా అయ్యో మాకు దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చాడు, ఇంకా మన బలం ఉంది, ఇప్పుడే వెళ్ళిపోవాలి దేవుని సందికి, ఈ వారం కాబట్టి దేవుడు ఇంకో వారం ఇస్తాడు. దేవుడు ఇంటి దగ్గర నుండి మేము ఆరాధన చేసుకోవట్లేదా? ఇంటి దగ్గర నుండి ఆరాధన చేసి సమాజ మందిరం ఎందుకు కట్టించుకున్నాం? మనం దేవుని సన్నిధి ఎందుకు మనం పోగు చేసుకోవాలి? అన్నీ ఎందుకు చేయాలి? అంతేగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తేనే నీ యొక్క ఆరాధన దేవుడు. నువ్వు ఇంట్లో చేసుకున్న ఆరాధన ఈ వ్యక్తిగతం అది. కానీ నీ యొక్క దినముల పరిమాణం నీకు దేవుడు ఇచ్చినప్పుడు వాడిని నీవు దేవుని సన్నిధిలోనే ఉపయోగించాలి. దేవుని ఈ యొక్క శక్తిని దేవుని సన్నిధిలో మనం ఉపయోగించాలి. దేవుడి యొక్క మన శక్తిని దేవుని సన్నిధిలోనే ఖర్చు చేయాలి. దేవుడి ఇచ్చిన సన్నిధిని మనం ఉపయోగించుకోవాలి. కానీ ఇంటి దగ్గర మేము ఆరాధన చేసుకున్నాం, ఇంటి దగ్గర మేము ప్రార్థన చేసేసుకున్నాం, ఇంటి దగ్గర మేము అన్నీ చేసేసుకున్నాం, మాకు దేవుడు అన్నాడు, మా విశ్వాసం మా యొక్క నమ్మకం అన్నప్పుడు నీ విశ్వాసం ఏమైనదో కూడా బైబిల్ చెప్తుంది. ఎందుకని? అందుకే అంటున్నాడు కదా, మా యొక్క దినముల పరిమాణం నీవు బెత్తడెంతగా చేసి, నా సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. మన సన్నిధిలో ఉన్నాం, మన ఆయుష్కాలం మన చేతిలో ఉన్నదంటారా? ఏమో ఇప్పుడే దేవుని యొక్క రాకడ వస్తే మనం ఎక్కడ ఉంటామో తెలియదు. ఎత్తబడి వాళ్ళందరో ఎడబడి వాళ్ళందరో కూడా తెలియదు. ఆయన ఆయుష్కాలం, మా దినముల ఆయుష్కాలము నీ సన్నిధిలో మా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఈ నిమిషం ఉన్నాం, సాయంత్రానికి ఉంటామో లేదో కూడా తెలియదు. అందుకే అంటున్నాడు దేవుడు, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. స్థిరులే. ధనవంతుడు అనుకుంటున్నాడు, ధనాన్నంతా సమకూర్చుకున్నాడు, తన యొక్క సంవత్సరాలు సరిపడ ఆస్తిని సమకూర్చుకున్నాడు, నిలవ వేసుకున్నాడు. ఆ ధనంతో ఆయన ఉండవచ్చు. కానీ ఆయన ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా, నీ ధనం ఏమీ చేయదు, నీ యొక్క ఆస్తి ఏమీ చేయదు, నీ పిల్లలు ఉన్నారు నాకేంటి అనుకోవచ్చు, కానీ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అయినా తీసుకుంటాను అంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా, ఎంత స్థిరుడైనను, నువ్వు ఎంత బలంగా ఉన్నా, ఎంత బలం సంపాదించుకున్నా, ఎంత జనాన్ని నువ్వు సంపాదించుకున్నా, ఎంత ధనాన్ని నువ్వు సంపాదించుకున్నా, నువ్వు ఏ విధంగా అన్నాడు? ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వంటి వారే అంటున్నాడు. అదే మనుషులు వట్టి నీడ, 6వ వచనం చూసుకున్నట్లయితే, మనుషులు బట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం చదువమ్మా. చాలమ్మా. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. తొందరపడుట గాలికే. గాలి ఏ విధంగా వస్తుంది? ఒక్కసారే వస్తుంది, వెళ్ళిపోద్ది. అదేవిధంగా మనుషుల యొక్క మాయ కూడా ఈ లోక నటన ఏమంటున్నాడు అక్కడ? గతించుచున్నది. ఈ లోక నటన గతించుచున్నది. ఎందుకు ఈ లోక నటన గతించుచున్నదని? మన లోకంలో ఉన్నాం, మన యొక్క లోకంలో నటనా జీవులం మనం.
ఏ విధంగా నటించాలో మనకు లోకం నేర్పిస్తుంది. నా నటన అనేది మనం నేర్చుకుంటాం. ఆ నటన మనకి దేవుడు నేర్పించినప్పుడు దాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధికే మనం ఉపయోగించాలి. నటన నేర్పిస్తుంది లోకం. మనుషులతో ఉంటాం కనుక మనకి ఈ లోకంలో ఉన్న మనుషులం కనుక ఏ విధంగా మలచాలో ఏ విధంగా చేయాలో నేర్పిస్తారు. కానీ దేవుని యొక్క జ్ఞానం మనకు ఉన్నది కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకుని ఏ విధంగా నడవాలనేది నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే ఈ లోకము గతించిపోయినప్పటికీ కూడా ఈ లోకము మాయ స్వరూపులు అయినప్పటికీ కూడా మన యొక్క జ్ఞానం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది మనల్ని. దేవుని యొక్క జ్ఞానము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క జ్ఞానం మనల్ని జీవింపజేస్తుంది. దేవుని జ్ఞానం ఉంటే మనం ఏ విధంగా నడవాలో ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా నేర్చుకుంటాం. దేవుని జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. నీడ మన చుట్టే తిరుగుతుంది. మనం వెళ్తే మన నీడ ఏముంటుంది? ముందుగా ఉంటుంది. అక్కడ మన మనిషి ఎక్కడ ఉన్నా కానీ నీడ ఎక్కడో ఉంటుంది. అందుకే నీడ వంటి వారే ఉన్నారు మనుషులు. ఆ నీడ ఎటు తిరుగుతుందో అటు మనం వెళుతూనే ఉంటున్నాం. ఈ లోకంలో మాయా స్వరూపులుగా మనం ఉన్నాము అంటున్నాడు. అదే మనకు 12వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా దినముల ప్రమాణం ఎంత ఉన్నది? నా దినముల నా ఆశ ఏ విధంగా ఉన్నది? నువ్వు బెత్తడంతగా చేశావు. నువ్వు వట్టి ఊపిరి వంటి వారు, నీడ వంటి వారు ఈ మనుషుల యొక్క ఆయువు అని చెప్పి దావీదు మళ్ళీ ఏమన్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? కన్నీళ్లు విడుచుచు, దేవా నా యొక్క ప్రార్థన ఆలకించు, నా మొరకు చెవియొగ్గు, నా కన్నీళ్లు చూసి నువ్వు మౌనంగా ఉండకు, నా కన్నీళ్లను చూసి నీవు సమాధానం ఇయ్యని దేవుని సన్నిధిలో ఎందుకు దినముల యొక్క పరిమాణం గురించి నాకు చెప్పు, నా ఆయుష్ ఏ విధంగా ఉన్నదో నాకు చెప్పని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్ళు. హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని? యాకోబు దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి, నా యొక్క ఆయుష్ ఆయనకి తగ్గిపోయినది, ఆయన ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటాను అన్నాడు. ఆయనకు ఆరోగ్యం. కానీ దేవుని సందులో ఆయన గోడ వైపు తిరిగి ఏమంటున్నాడు? తిరిగి నాకు ఆయుష్ నువ్వు పెంచి అన్నాడు. దేవుడు పెంచాడు, ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్ని దేవుని సన్నిధికి ఉపయోగించుకున్నాడు. ఆయన ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో నీవు నేను కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. దేవుని యొక్క సన్నిధిలో మనము యాత్రికులను పరదేశులమై ఉన్నాము. ఆ యాత్రికులను పరదేశంలో ఉన్న మనము ఆయన సన్నిధిలో ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధి నిత్యము స్తుతి చేయాలి. ఎందుకంటే మన యొక్క ఆయువు ఎంత ఉన్నదో బెత్తడంతగా చేశాడు. వట్టి నీడ వంటిది అన్నాడు, ఊపిరి వంటిది అన్నాడు. ఆ ఆయువు కోసం మనం ఏం చేయాలి? అయ్యా నువ్వు నాకు ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు మా యొక్క ఆయుష్ను ఒకరోజు మనం పొడిగించావు. కానీ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. మా యొక్క ప్రార్థన వాళ్ళకింది, మా యొక్క విన్నపాలను వాళ్ళకింది, మా యొక్క సమస్యలు నీవు తీర్చని కన్నీళ్లతో దేవుని సన్నిధి మనం ప్రార్థన చేసినట్లే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించే దేవుడు హెచ్చరికను దీవించును గాక. ఆమేన్. ఏదే